మే నెల 12వ తారీఖు పునీత నెరేయు, పునీత అకిల్లేయు మరియు పునీత దొమితిల్లా గార్ల పండగ. పునీత నెరేయు, పునీత అకిల్లేయు అనేవారు రోమ్ రాజ్యంలో వీర సైనికులు. కాలక్రమంలో వారు క్రీస్తును విశ్వసించి జ్ఞానస్నానం పొందారు. వారు దయ, సోదర ప్రేమకే కట్టుబడి ఉండాలని, తమ దైవం క్రీస్తు చిందించిన రక్త ఫలాల్ని తాము పొందుకొని అనుభవించాలని, పదుగురికి పంచిపెట్టాలనే ధ్యేయంతో రాజు ఇచ్చిన ఆయుధాల్ని విసర్జించారు. అందుకు ట్రాజన్ చక్రవర్తి మర్రి వృక్షంలా విస్తరిస్తున్న క్రైస్తవం పట్ల మరింత పట్టు బిగించాడు. క్రైస్తవ విశ్వాసి అంటే నేరస్తుడులా శాసనం చేయించి క్రైస్తవ రక్తం ఏరులు పారించాడు. అదే పద్ధతిలో నెరేయు, అకిల్లేయు సైనికుల్ని దేశ బహిష్కరణం చేసి తెర్రాసీనా దీవికి పంపించి అక్కడ వారిని చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత వారి తలలను తెగ నరికించాడు. ఆ పునీతులు మృతదేహాలు దొమితిల్లా శ్మశాన వాటికలో ఖననం చేయబడ్డాయి. ఆ ప్రదేశంలో పూర్వకాలంలోనే ఒక దేవాలయం క్రీస్తు శకం 390లో సిరీసియస్ జగద్గురువులు నిర్మింపజేశారు. అది రోము నుండి అయథైన్ మార్గంలో నెలకొని ఉంది. అయితే పై ఇరువురు పునీత సైనికులు క్రైస్తవులుగా మారినప్పుడు వారు ఫ్లేవియా దొమితిల్లా అను క్రైస్తవ మహిళ ఇంట ఆశ్రయం తీసుకున్నారు. ఈ కారణంగా ఆ మహిళను కూడా దేశ బహిష్కరణ చేశాడు ట్రాజన్ చక్రవర్తి. విగ్రహారాధన చేస్తే విడుస్తానన్న ఫలితం లేకపోయింది. అందువల్ల ఆయమ్మ అష్ట కష్టాలు పడిన క్రీస్తు విశ్వాసానికే కట్టుబడి ఉండిపోయింది. అందుకు చివరకు వారిని గనగన మండే మంటల్లో వేసి కాల్చారు. అలా పునీత ఫ్లావియా దొమితిల్లా గారు దహన వేద సాక్షి అయ్యారు. పై పేర్కొన్న పునీతులను ఖననం చేసిన శ్మశాన వాటికలోనే ఆయమ్మ అవశేషాల్ని భద్రపరిచారు. వారి పేరిటనే అది పునీత దొమితిల్లా శ్మశాన వాటిక అని పేరు పెట్టారు. బంగారు మాట, ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం. పునీత నెరేయు, అకిల్లేయు, దొమితిల్లా గార్లారా, మా కొరకు ప్రార్థించండి.